సింగరేణిలో సిబిఎస్ఈ ఎడ్యుకేషన్కు చైర్మన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఏరియాలో ఒక సిబిఎస్ఈ స్కూల్ ఏర్పాటు చేయాలని హెచ్ఎంఎస్ కోరుతుంది. కొన్ని ఏరియాలలో సిబిఎస్ఈ పాఠశాలలో ఎడ్యుకేషన్ మొదలు కాకముందే దందాలు మొదలుపెట్టిన చోటా మోటా లీడర్లు. సింగరేణి యాజమాన్యం కార్మికుల పిల్లలకు, కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు పూర్తిగా ఎడ్యుకేషన్ అంతే విధంగా చూడాలి. పైరవీకారులకు మీరు సహకరిస్తూ చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. 100% సింగరేణి కార్మికుల పిల్లలకు, కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు ఇవ్వాలి అని హెచ్ఎంఎస్ కోరింది. యాజమాన్యం 80% ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. 20% రికమెండేషన్కు అంటే ఎలా? పీడీఎఫ్ వాళ్ళకి ఇవ్వాలి కానీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు రికమెండేషన్స్ ఇస్తే ఎలా? ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ విజిలెన్స్ వాళ్లకు ఇవ్వచ్చు. ఈ పైర వికారులకు అడ్డగా మారితే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. కార్మికుల పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ చేయాలని ఆయన కోరారు. ఏదో మన అందరి డిమాండ్ మీద హెచ్ఎంఎస్తో పాటు అందరం ప్రయత్నం చేసినాం. బలరాం నాయక్ గారు కృషి చేసినారు. సెంట్రల్ సిలబస్ సింగరేణికి తీసుకొచ్చారు. కానీ ఏదో విస్తారాకులో ఏదో పెట్టి ఒక లడ్డు పెట్టి అందరు పంచుకొని తినండి అన్నట్టు పెట్టిండ్రు. అది కరెక్ట్ కాదు. ప్రతి ఏరియాలో ఒక సెంట్రల్ సిలబస్, మనకు బిల్డింగ్స్ ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిన కట్టిన స్కూళ్ళు అవన్నీ కబ్జా చేసుకోండి. ప్రతి ఏరియాలో ఒక స్కూల్ కట్టండి సెంట్రల్ సిలబస్. ఇప్పుడు మనకు రామగుండం రీజన్లో ఒకటి RG2కి ఇచ్చారు. అక్కడ కూడా దందాలు. ఏంటిది తమాషా చేస్తారా మీరు? దీంట్లో 80% మొత్తం 100% సింగరేణి కార్మికుల పిల్లలకే ఇవ్వాలి అని నేను అడిగితే 80% ఇస్తాం, 20% రికమెండేషన్ ఎవరు అంటే పీడీఎఫ్ అట. పీడీఎఫ్ వాళ్ళకు ఓకే, వాళ్ళకు కొంత ఇవ్వచ్చు. కానీ పొలిటికల్ లీడర్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, తర్వాత కార్పొరేటర్లకు, బుట్టి లీడర్లకు కూడా కొంత పర్సెంటేజ్ అట. భూ నిర్వాసులోనే కొంత పర్సెంటేజ్ అట. భూ నిర్వాసులు ఎక్కడున్నారు సార్? భూములు ఎప్పుడు తీసుకున్నారు మీరు? భూములు ఎప్పుడో తీసుకున్నారు, అయిపోయింది. ఎప్పుడో 150 సంవత్సరాల కింద తీసుకున్న భూములను కూడా భూ నిర్వాసులను తీసుకొస్తే జీపులు వాళ్ళకే, బొలోరోలు వాళ్ళకే ఒక బిజినెస్ అయిపోయింది. ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళకి ఇస్తారండి. ఏంది ఇది తమాషా చేస్తుందా? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మేము సీరియస్గా చెప్తున్నాం. మేము 45 రోజులు సమ్మె చేసి 5 స్కూళ్ళు సంపాదించుకున్నాం సింగరేణి కార్మిక సంఘాలం అన్నాడు. దాన్ని సర్వనాశం చేసిండ్రు. సర్వనాశం చేసి ఇప్పుడు ఏదో బలరాం నాయక్ గారు కష్టపడి తీసుకొచ్చిండ్రు, పర్మిషన్ తీసుకొచ్చిండ్రు. ఆ స్కూల్లో కూడా సిన్సియర్గా అపాయింట్ చేయాలి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఇంత కట్టొచ్చింది. ఎడ్యుకేషన్లో కూడా ఓకే, డిప్యుటేషన్లో దందా చేసిన పైసలు దండుకున్నారు, ట్రాన్స్ఫర్లో దందా చేసుకుని పైసలు దండుకున్నారు, మెడికల్ బాగా దందా చేసుకుని దండుకున్నారు. ఎడ్యుకేషన్ సీట్ల కొరకు కూడా దందా మొదలైంది. విజిలెన్స్ ఏం చేస్తామని చూడండి. ఇప్పుడు ఇవాళ నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా మేనేజ్మెంట్కు. ఎడ్యుకేషన్ అనేది సీరియస్గా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి, క్వాలిటీ ఉండాలి. టీచర్లను కూడా మంచి వాళ్ళని సెలెక్ట్ చేయాలి. ఈ లీడర్ పెండ్లానికి, ఆఫీసర్ పెండ్లానికి, ఇంకో చెప్పినోనికి పెండ్లాలకు ఎడ్యుకేషన్ లేకుండా టీచర్కి ఇస్తే వాళ్ళు పనిచేయరు. సెలక్షన్ పెట్టి మెరిట్ ఉన్న వాళ్ళకు టీచర్స్ ప్లస్ ఎలక్షన్ స్టూడెంట్స్ కూడా అడ్మిషన్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ సింగరేణి కార్మికులు అందరికి ఇవ్వాలి. ఒక నిజంగానే ఒక పెట్టినాం కదా పర్సెంట్, 20% అన్నాం. మరి మేమేం తప్పు చేసినాం? ట్రేడ్ యూనియన్ కూడా 5% ఇవ్వు, 5 జాతీయ సంఘాలు 5 ఒక్కొక్క 1% ఇవ్వు. దీనిని వ్యతిరేకిస్తున్నా, కానీ వాళ్ళకి ఇస్తున్నప్పుడు మా ట్రేడ్ యూనియన్లో కూడా ఇవ్వాలి. ట్రేడ్ యూనియన్లో గాలిపోయినారు. మేము అక్కడ చక్కగా నిలబడితే నీ స్కూళ్ళు గీసులు అన్నీ బంద్ అవుతాయి. కనుక RG2లో ఇవాళ ఇంటర్వ్యూ జరుగుతుంది. పొలిటికల్ లీడర్ కట్టబట్టుకున్నారు, కార్పొరేటర్స్ కట్టబట్టుకున్నారు. ఇంట్లో ఆఫీసర్లే పీడీఎఫ్ పేరు మీద సర్టిఫికేట్ తీసుకుపోయి వానికి ఇస్తాం, ఇంకో పేరు సర్టిఫికేట్ తీసుకుని వానికి ఇస్తామని ఇట్లా దీంట్లో కూడా దందా నడుస్తుంది. ఆ దందా ఆపండి. సెలక్షన్, అడ్మిషన్ అన్నది ఇంపార్టెంట్. కాన్వెంట్ స్కూళ్ళల్లో ఎవరిని అడుగు పెట్టనివ్వరు. కాన్వెంట్ స్కూళ్ళలో ఇప్పటి కూడా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నా. కాన్వెంట్ స్కూల్లో రికమెండ్ తీసుకురావడానికి ఎవరికి గేట్ లోపల కూడా రానివ్వరు. మీరు కూడా అట్లనే చేయండి, సెలక్షన్ చేయండి. మా సింగరేణి ఆఫీస్లో కూడా, సింగరేణి స్కూల్లో కూడా అది అంతకుముందు పైరవికారులకు ఎవరికి అడుగు పెట్టనివ్వలే, సిన్సియర్గా తీసుకున్నారు. ఇవాళ సింగరేణిలో కూడా సెంట్రల్ సిలబస్ అదేవిధంగా తీసుకోవాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది.